పొందినప్పుడు అది ఎంతో ధన్యకరం కనుక మన ప్రభువుని కనపరుస్తున్నాం. చంద్రకళ గారు కూడా వెంటనే జోసెఫ్ చెప్పిన సాక్ష్యానికి స్పందించి ఆవిడ కొంతకాలంగా చాలా సంవత్సరాల నుంచి 100 రూపాయలు ఇస్తున్నారు జేడిఎస్కి. అయితే 200 రూపాయలుగా ఆవిడ ఇవాళ మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నెల నుంచే, డిసెంబర్ నుంచి, ఓకే, 2024 డిసెంబర్ నుంచి ఆయన కూడా 200 చేశారు. కనుక నిజంగా బయట నుండి వచ్చే సపోర్టు జేడిఎస్కి ఆగిపోయింది, ఒక రకంగా చాలా తక్కువ అయిపోయింది. ఈ మూమెంట్లో మరి మనం ఒకసారి కమిట్ అయ్యామంటే దాన్ని వెనక్కి చూడడం ఉండదు. ఎంత కష్టమైనా ఆ పని మనం చేస్తూ ఉంటాం. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అవి ఆగిపోవచ్చేమో, కానీ మన పని, ప్రభు పని ఆగదు. నిన్న మనం సువార్తకి వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియులారా మరి సుమారు 15,000 రూపాయలు మనకు ఖర్చు అయింది. 15,000 రూపాయలకు తగ్గలేదు. ఆయన కూడా, బంగారయ్య గారు కూడా వాళ్ళ టీంలో చెప్పాడంట, ఆయన ఇవాళ 15,000 రూపాయల పైనే ఖర్చు పెట్టి ఉంటాడు మన కోసం అని. నిజంగానే ప్రభు కృప. ఆమె 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ఏది ఏమైనా ఇక ఒక నిర్ణయానికి వచ్చేసాం. కాలం సమయం ఉన్నంత వరకు మనం ప్రభు పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన పని జరిగించుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఆయన వచ్చే వరకు భూమి మీద మనం ఎంతకాలం ఉంటే అంతవరకు. కనుక ప్రభు నమ్మదగినవాడు. జోసెఫ్ కుటుంబం సాహసం చేసి, ఒక రకంగా ఛాలెంజింగ్ 3 వారాలు, నేను ముందు మంగళవారాలు ఇచ్చాను తారీఖులు. అయితే మళ్ళా నిన్న సువార్త ఆటంకం అవ్వడం వల్ల, మరి సువార్తకి వెళ్ళడం వల్ల బుధవారాలకు మార్చాం. కానీ మరి 3వ బుధవారం వచ్చేటప్పటికి మన చిన్నోడు పుట్టినరోజు వచ్చింది, 5వ తారీఖు. మరి మా పాస్టమ్ గారు పాపలు ఏమంటారో తెలీదు, ఇక్కడే స్తుతించేద్దాంలే అంటారో, లేకపోతే వాళ్ళ ఇంట్లో స్తుతి పెట్టాలంటారో, ఇక్కడే స్తుతించేద్దాం. నాకు వచ్చింది అదే. స్తోత్రం చెప్పండి అనేసారెడ్డి. ముందే అనేసిందా? అది మీరందరూ ముందు రిజర్వేషన్లు బాగానే ఉన్నారు, నేనే వెనకబడి ఉన్నాను మీకంటే. నాకు కూడా ప్రభు అదే ఇచ్చాడు, ఇక్కడే స్తుతిద్దామని. ఆ రోజు ఖచ్చితంగా అందరికీ భోజనాలు ఉంటాయి. ఎవరైతే ప్రేయర్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మరి వాళ్ళు వచ్చిన, నిజంగా చంద్రకళ గారు రాత్రిపూట ఇంత దూరం రావడం చాలా తక్కువ ఏమో, కానీ ఈ సంవత్సరం బాగా కమిట్ అయిపోయినట్టున్నారు. ఎలాగైనా దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలని మీ ప్రయాసను ప్రభువు చూస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడిస్తాడు. టౌన్ నుంచి మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఎవరు రాలేదు? వీళ్ళిద్దరు ముగ్గురు వచ్చారు. మీరు బండి మీద వచ్చారా? ఓకే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏం భయం లేదు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకి భయం అంటూ ఏమీ లేదు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు, అంటే వాక్యం అంటే గృహకూటాలు పెట్టేప్పుడు మొట్టమొదట మన వాగ్దానాల సహాయంతోనే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆ కుటుంబానికి ప్రభు ఇచ్చిన వాగ్దానాలు. కాబట్టి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన దేవుడు, కానీ ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఏదైతే మనం అడుగుతున్నామో ఆ కార్యాలు ప్రభు చేస్తాడు అనే దానికి గొప్ప రుజువు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఆ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదివిన తర్వాత సిస్టర్ చంద్రకళ గారు కూడా ఓ చిన్న ప్రార్థన వాక్యం ద్వారా మాట్లాడాలని, కుటుంబంతోనే కాక కూడి ఉన్న వారందరితో కూడా ప్రభువు మాట్లాడాలని ప్రార్థన చేస్తారు. ఆ వెంటనే మనం లేచి నిలబడదాం. వాక్యం చదివేటప్పుడు చదివి ప్రార్థన అయిన తర్వాత కూర్చుందరు. కానీ 2:7 నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా 2
నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ 4 మాటలు మనం ధ్యానించబోతున్నాం. సిస్టర్ చంద్రకళ గారి ద్వారా ప్రభు మనతో మాట్లాడేలాగా మనం ప్రార్థన ఏకీభవించి అందరం అడుగుదాం. అందరం కూడా కలిసి ఏకీభవించుదాం, ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు గట్టిగా స్తుతించండి. మీకు స్వరం ఎంతవరకు వస్తుందో అంత గట్టిగా ఆగకుండా స్తుతించండి, బిగ్గరగా స్తుతించండి. మైకుల్లో ఉన్న వాళ్ళే నెమ్మదిగా స్తుతించాలి, మైకులు లేని వారు గట్టిగా ప్రభువుని కనపరచాలి. అలాగే మనం ప్రభువుని స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. స్తోత్రములు ప్రభువా. నిత్యం కెరూబులతో శరాబులతో మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో నిత్యము కొనియాడపాడబడుచున్న నా దైవమానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. లెక్కలేనని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము దేవా, దిగిరమ్ము దేవా. మా దైవజనులు మీరుండండి ప్రభా. మా యొక్క కాలుష్యం అంతా కడిగి వేయండి, కాల్చండి ప్రభా. యెషయా పెదవులు కాల్చిన నా పరమ తండ్రి, అయ్యా అయ్యా యెషయాని వాడుకున్న నా దైవమానికి స్తోత్రములు ప్రభా. సౌలును నాయన పౌలుగా మార్చిన నా దైవమా, అయ్యా ప్రభు నాయన దైవజనులు మీరుండి మాతో మాట్లాడండి ప్రభువా. నీకు సమస్తము తెలుసును ప్రభువా. అయ్యా అయ్యా యెహోవా మాట శ్రద్ధగా మీరు విని ఎడల ప్రభువా సమస్తము ఇస్తానన్న ప్రభు. అడగక మునిపే మా అవసరతలు అక్కరతలు తీర్చిన తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధ అగ్ని అభిషేకమా అయ్యా దిగిరమ్ము దేవా నాయనా నీకే స్తోత్రములు స్తోత్రములు. అగ్ని కణములుగా చేయండి ప్రభు ఒక్కొక్కరిని ప్రభువా. ఓ దేవా నాయన నాయన ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభువా మమ్మల్ని మేము ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా ఈ కుటుంబంతో మాతోటి అందరితో దైవజనులు మీరుండి మాతో మాట్లాడమని ప్రభువా. విన్న వాక్యంలో ప్రభువా నాయన మేము ఏదైతే వింటున్నామో ప్రభువా ఇంకను మేము తిద్దుబాటు ఉంది ప్రభువా, ఇంకను మేము మారు మనసు పొందాలి ప్రభువా. రక్షణ తీసుకున్నాం కానీ నామకార్థానికే పేరుకు మాత్రమే ఉన్నాం ప్రభువా. అయ్యా దేవా నీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని నీ ఆత్మ నుంచి ప్రతి ఒక్కరిని నాయనా మీరు మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం ప్రియులారా. మరి ఈరోజు మనము సహోదరుడు జోసెఫ్ కుటుంబాన్ని బట్టి మనం ఇక్కడ కూడుకున్నాం. నాకు ప్రభు ఈ మేలు చేసి ఉన్నాడు, మీరందరూ నాతో కలిసి సంతోషించండి అని. మరి 7 గొర్రెల్లో 100 గొర్రెలు ఒకటి తప్పిపోతే అది దాన్ని తీసుకొచ్చినప్పుడు అతడు పిలిచాడు. మరి 10 నాణ్యాలు అంతేనా, ఒకటి పోతే వెతికిన తర్వాత దొరికితే ఆమె కూడా అందరూ నాతో సంతోషించండి అని ఆహ్వానించింది. లూకాసు వార్త 15వ అధ్యాయం మనకు తెలుసు. కాబట్టి అందరూ నాతో సంతోషించండి అనే పిలుపునందుకొని వచ్చిన వారు ధన్యులు అని చెప్పడానికి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను ప్రియులారా. ఈ రాత్రి వేళ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏమని వాక్యం సెలవిస్తోంది అంటే, మళ్ళీ చదువుదాం 2:7 ద్వితీయోపదేశం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా ఇక్కడ నిన్ను ఆశీర్వదించెను అన్నాడు. ఆశీర్వదించును అని అంటే అది భవిష్యత్తు, ఇన్ ఫ్యూచర్. ఆశీర్వదిస్తున్నాడు అని అంటే కొనసాగుతోంది, కంటిన్యూస్, ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రభునందు ప్రియులారా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ అన్నమాట. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆశీర్వదించెను అనే మాట వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు జోసెఫ్ పరిస్థితిని బట్టి తను ఇందాక ఒక మాట చెప్పాడు, 2,50,000 రూపాయలు అప్పు ఉంది కనుక అది తీరిపోవాలని కాదు కానీ తీర్చడానికి ప్రభువు నాకు సామర్థ్యం ఇచ్చేటట్లు ప్రార్థించండి. చాలా జ్ఞానయుక్తమైన మాట అది. అయితే తీరిపోవాలనే దానిలోనే అది ఉంది. స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఒకవేళ నీకు శక్తి సామర్థ్యాలు అందుకు తగినట్లుగా లేకపోయినా, నీకు పనులు లేకపోయినా, నీకు రాబడి లేకపోయినా, ప్రభు ఆయన ఎలా తీర్చాలనుకుంటాడా నీకు శక్తి ఇచ్చే తీర్చాలని నువ్వు అనుకోవడం తప్పు కాదు. కానీ నువ్వన్నినట్టు ఆయన తీర్చకపోవచ్చు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నువ్వు అడిగినట్లు ఆయన చెయ్యి ఒకసారి జరగలేదు అనుకో, అరే నాకు శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి నేను ఎప్పటికీ తీర్చలేనేమో అనుకుంటావు. కాబట్టి ప్రభు అనుకున్న కార్యం ఏంటి?
ఆయన ఎలాగనుకుంటాడు? ఏమీ లేనప్పుడే అద్భుతాలు చేసే దేవుడు. ఇప్పుడు అన్నీ ఉండేటప్పుడు ఆయన చేసేది ఏముంది గొప్ప? అవునంటారు కదంటారు. మనం కోరినట్లు ఆయన జరిగిస్తే ఇక ఆయన మహిమ ఏముంది? ఆయన చిత్తం జరిగిస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. చూడండి, సామెతల గ్రంథం, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 8 verse 21, 8వ అధ్యాయము 21వ వచనం మనం చూసినప్పుడు ఇలాగున వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, అమ్మా నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలనుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మన ప్రియులు చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, మాకు ఎలాగ పోషించబడుతున్నామో అసలు ఎలా గడిచిపోయేది మాకు తెలియదండి అంటుంటారు. అది ఏంటనుకుంటున్నారు? ఆయనను ప్రేమిస్తున్నారు కనుక. రోమీలకు రాసిన పత్రికలో ఏముంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే, ఇక్కడ నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేయుచున్నాను. స్తోత్రం చెప్పండి. చేయుచున్నానా? చేయుదును అన్నాడు. అంటే ఆస్తి అనేది భూ సంబంధమైన ఆస్తి, పర సంబంధమైన ఆస్తి అని మనం అనుకుంటే, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దీవెన, ఆశీర్వాదం. గుర్తుపెట్టుకుంటారా? బ్లెస్సింగ్ అండ్ బెనెడిక్షన్. నిజం. ఆశీర్వాదం ఇవ్వడం అంటే బ్లెస్సింగ్ ఇవ్వండి పాస్టర్ గారు అనకూడదు, బెనెడిక్షన్ ఇవ్వండి పాస్టర్ గారు అనాలి. డిఫరెన్స్ ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దీవెన అనేది భౌతికమైంది, ఆశీర్వాదము పరలోకం నుంచి వచ్చేది. స్తోత్రం చెప్తారా? అంటే పరలోకానికి నడిపించే దాన్ని ఆశీర్వాదం అంటారు. భూ సంబంధమైనది దీవెన అంటారు. మమ్మల్ని దీవించు ప్రభువా, దీవించుము దేవా, దీవించుము దేవా అంటారు. అందుకే సతీష్ కుమార్ గారు ఆయన సేవకు వచ్చిన తొలి దినాల్లో, చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు, చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు, నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరిదేని ఆశించను నీ కోరెను. ప్రభుకి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద మనకి ఏది దొరకడం కంటే అన్నిటికంటే శ్రేష్టమైంది భౌతిక సంబంధమైన దీవెనలు మనం అడక్కపోయినా ప్రభు ఇస్తాడు. ఎందుకంటే మనము ప్రభుకి ఇష్టకరంగా బ్రతికినప్పుడు. అందుకని ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యద్భుతంగా చేసేటువంటి దేవుడు అన్నాడు. మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్పాడు? స్వయంగా ఆయనే మాట్లాడాడు. ఏమని? ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. అన్యులకు అవసరమైనవన్నీ మీరు అడుగుతున్నారు, అదే బాధాకరం. అవి మీకు మీకు కావాలని మీ ప్రభువుకి ముందే తెలుసు అంటున్నాడు. 6వ అధ్యాయం 25వ వచనం నుంచి 33 వరకు. అంటే ఈ భూ సంబంధమైనటువంటి బాధలు, కష్టాలు వాళ్ళే కాదు, ఆ కుటుంబమే కాదు, ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఆలోచన చేయవలసింది, ప్రభువా నాకేమున్నా లేకపోయినా పర్లేదు నాయనా, నీ సన్నిధి నాకుంటే చాలు ప్రభువా అనే స్థితిలోనికి మనం రావాలి. మానవుడు కోరికల పుట్ట అని రాశాడు. మేము సోషల్ స్టడీస్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు సోషల్ పాఠం ఉండేది ఒకటి, మానవుడు కోరికల పుట్ట అన్నాడు. అంటే మనిషికి ఎంత కలుగుతున్నా సరే తృప్తి ఉండదు. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాస్తూ పౌలు గారు మొదటి పత్రికలో 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తున్నాడు. అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం.
నేను ఈ గృహకూటాలకి అందుకే నేను ఇక అడగడం మానేశాను, ప్రభు అక్కడికి వెళ్ళేకి ఏం మాట్లాడాలి ఆయన అని. ఎందుకంటే ప్రభు నువ్వే చూసుకోనైనా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే నిలబెట్టుకో, ఆ పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడని. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాగ్దానాలు కూడా ముందు అడుగుదాం అనుకున్నాను, నేను మర్చిపోయాను కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ వాగ్దానాలు చదివించాను. అందుచేత మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీ చేతుల పనులన్నిటినీ యెహోవా ఆశీర్వదించెను. ఇట్స్ ఆల్రెడీ డన్, క్లియర్. అది మనకు తెలియదు. మార్క్స్ వార్త 11:24 ఇక్కడ నుంచి మీరు ఇది ప్రార్థన చేయవలసింది. నువ్వు నాకు ఇచ్చేసావు నాయన, నీకు వందనాలు అంటూనే ప్రార్థన చేయండి, అంతే. స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో ప్రభు మాట్లాడుతున్న మాట 11:24 మార్కు వార్త, సెయింట్ మార్క్ చాప్టర్ 11:24 మనం చూసినప్పుడు, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వెళ్ళను వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని యేసయ్య శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు మాట్లాడిన మాటలు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనం గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే, మనము అడుగుచున్న ఎల్ల వాటిని పొంది ఉన్నామని, వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంతే, ప్రభువు అనుగ్రహిస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే కష్టపడకుండా ఏమైనా ఊరికనే ఊడి పడిపోతుంటే ఆకాశం అంటారు. విశ్వాసం కలిగిన వాడికి అలాగే జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మత్తయి సువార్తలో మనం ఇందాకే చెప్పుకున్నాము, మనం చేయవలసింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకమని చెప్తున్నాడు. అందుచేత ప్రభువునందు ప్రియులారా, యెషయా గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రొఫెట్ ఐజయా చాప్టర్ 45:3 మనం చూసినప్పుడు 45:3 మనం చూస్తే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో, ఆ రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇస్తాను. అంతే, మనకు తెలియకుండా ఇవి జరిగిపోతూ ఉంటాయి. చప్పట్లు కొడితే ఏమైనా కనపరచండి. చప్పట్లు కొట్టండి అన్నాను కదా, చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? నమ్మిన వారైతేనే చప్పట్లు కొట్టగలరు. ఈ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూటానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఇక్కడ కూర్చొని వింటున్నారో వారందరికీ ఇవి జరగబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. కూటం పెట్టుకున్న వాళ్ళతో పాటు కూటంలోకి వచ్చి కూర్చున్న వాళ్ళకి కూడా ఈ కార్యాలు జరుగుతాయి. రాని వారికి మిస్ అయినట్టే ఆల్మోస్ట్. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఇక మనం ముందుకు వెళితే, అంటే ఆయన నీ పట్ల కార్యాలు చేసేసాడు. హీ డన్. ఆయన నీకు చేసేసాడు. ఇక నువ్వు ఏం నిశ్చింత పడుకో. ఏమండి, 127వ సంకీర్తనలో మనం చూసినప్పుడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఈ రాత్రి మనం నిశ్చింతగా పడుకోకపోతే తెల్లారికి మనకి ఏం కావాలో ఆయన సిద్ధపరుస్తాడు. అది పని చేస్తే వస్తుందా లేకపోతే ఎలాగొస్తుంది అనేది ఆయన చూసుకుంటాడు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాకపోతే మనము ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, ఒక తీర్మానానికి వచ్చినప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ అంటాం. అదే ఇన్వెస్టిగేషన్ అంటే పెట్టుబడి కదా, ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో అంటే మనం పెట్టుబడి పెడుతున్నాం కనుక దాని ప్రతిఫలం ఖచ్చితంగా రెట్టింపుగా 10 రెట్లుగా దీవెనకరంగా మారిపోతుంది. సమయాన్ని ఖర్చు పెడితే ఆ సమయాన్ని 10 రెట్లుగా దేవుడు దీవిస్తాడు. ఏమండి, జ్ఞానాన్ని ఖర్చు పెడితే దానికి 10 రెట్లు దీవెనిస్తాడు. తలాంతులు ఖర్చు పెడితే దానికి 10 రెట్లు దేవుడు దీవెనిస్తాడు. ప్రభునందు ప్రియులారా, నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావో, పెట్టుబడి పెడుతున్నావో దానికి 10 రెట్లు దీవెన ప్రభువు దయచేస్తాడు అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సోదరులారా,
ఈ సంగతులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని దైవజనుడిగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఇవ్వబడిన ఆ ఒక్క మాట అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కింద మాటకు వద్దాం, చదవండి మన భాగంలో మూలవాక్యంలో. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయన ఎరుగును. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే ఏమని, ఈ అరణ్యంలో, ఈ గొప్ప అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగావు, 4 రోజులు వెళ్ళవలసిన ప్లేసు తిరిగావు. ఓకే, ఆ సంగతిని తెలుసు, నువ్వు నీ ఎరుగును, నీ ప్రభువు నిన్ను ఎరుగును, నువ్వు ఆ సంచరించావనే సంగతి ఆయనకి తెలుసు అని అంటున్నాడు. మరి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇంతకాలం కుటుంబంతో నువ్వు పడిన ప్రయాస, ఈ లోకమనే అరణ్యంలో, ఈ యొక్క పరిస్థితిలో, ఈ ప్రతికూలతలో, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందులో, ఈ అప్పుల్లో, ఈ శోధనలో, ఈ అరణ్యంలో నువ్వు తిరిగావు, సంచరించావు. ఇందా చెప్పాడు కదా, అటు ఇటు తిరిగాము, ఏ వైద్యుడి దగ్గర సెట్ కాలేదని. అది నిజం. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, అది నేను ఎరుగుదును, నీ దేవుడైన యెహోవా ఎరుగును అని మాట్లాడుతున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యువర్ గాడ్ హ్యాస్ నో ఎవ్రీథింగ్. నీ దగ్గర నువ్వు ఏమి పొందావో, ఏమి అనుభవించావో, ఏమి శ్రమపడ్డావో, ఏ విధంగా నమ్మకంగా ఉన్నావో ప్రభు సమస్తాన్ని చూస్తున్నాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని కనపడుతాం నమ్మిన వారు. కాబట్టి చప్పట్లు కొట్టండి, చాలామంది ఉన్నారు, 2-3 కొడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 3వ విషయానికి వెళుతున్నాం. చూడండి, చదువమ్మా. ఆయన ఎరుకును, నీ దేవుడైన యెహోవా నీకు ఎలా ఉన్నాడట. ఇక్కడ చెప్పండి, ఎలా ఉన్నాడంట. మళ్ళీ చెప్పండి, ఎలాగున్నాడంట. ఇంకొకసారి చెప్పండి, ఎలాగున్నాడంట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలని వారికి బోధించండి. ఇదిగో నేను ఎప్పటి వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యుగ సమాప్తి వరకు ఉన్నాడు, సదాకాలము దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీతో తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు. ప్రభునందు యోసేపుకు దేవుడు తోడుగా ఉండెను అని ఆదికాండం మీరు 37వ అధ్యాయం మొదలుకొని అతడు చనిపోయే వరకు ఎన్నో పర్యాయాలు, ఆదికాండం ముగింపు వరకు కూడా దేవుడు అతనికి తోడై ఉండెను అని కనబడుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? ఎవరికి? యోసేపుకి, జోసెఫ్కి. అందుచేత దేవుడు తోడుగా ఉంటాడు కష్టములో, నష్టములో, శ్రమల్లో. అసలు ఆయన తోడు ఎప్పుడు అవసరం అని చెప్పండి. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన తోడు అవసరం అవుతుందా? నీకు నేను తోడుగా ఉన్నాను, నాకు నువ్వు తోడుగా ఉన్నావు, నాకు ఆ డబ్బు తోడుగా ఉంది, నాకు ఆ ధనం తోడుగా ఉంది, నాకు ఆ ఆస్తి తోడుగా ఉంది, నాకు ఇదిగో ప్రాపర్టీ ఉంది, నాకు ఇదిగో కారు ఉంది, నాకు ఇదిగో ఇది ఉంది అని దాని తోడు మీద ఆధారపడిపోతాం. కంఫర్ట్ జోన్ అంటే మనం సురక్షితంగా ఉన్నామనే ధైర్యంగా ఉంటుంది. కానీ శ్రమ, కష్టం, అవమానం, నింద, హేళన కలిగినప్పుడు ఆయన మనకు తోడు అని మనకి గుర్తుకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకు తెలుసు ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అనే సంగతి. ఎల్లవేళలా తోడుండే దేవుడు. యెహోషువ గ్రంథం. ప్రభువునందు ప్రియులారా, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడిసిపోవద్దు. నీవు నడిచే మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం ప్రియులారా.
కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు నడిచేటువంటి ఆ యొక్క మార్గమంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. యోసేపు ద్వేషింపబడినప్పుడు, యోసేపు ద్వేషింపబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, ఏంటమ్మది బడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమేకినయపుడు, సింహాసనమేకినయపుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ద్వేషించబడినప్పుడు తోడుగా ఉన్నాడు, పడద్రోయబడినప్పుడు తోడుగా ఉన్నాడు గోతిలో, తర్వాత చెరసాలలో వేయబడినప్పుడు తోడుకున్నాడు, ఆఖరికి సింహాసనం ఎక్కినప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. మరి మన 3 మెట్లేమో కష్టాలు, ఆఖరి మెట్టు ఆనందం కదా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇక చివరి మాట, ఈ మాట ఈ వాక్యంలోది మనం చూసినప్పుడు, నీకేమీ తక్కువ కాదు. ఎంత మంచి మాట. మొట్టమొదటి దేవుని చేతుల పనులన్నిటినీ ఆశీర్వదించేశాడు. కాబట్టి నువ్వు చేసుకోవాల్సింది ఏంటి? ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు కష్టాలు వినపడ్డావు, నువ్వు బాధలు వినపడుతున్నావు, నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. మూడోది ఏమంటున్నాడు? ప్రభునందు ప్రియులారా, నీకు తోడుగా ఉన్నాను. అమ్మా ఏంటి? నీకు తోడై ఉన్నాడు. 4వది, ఏది తక్కువ చేయడు. అప్పుడు నువ్వు అవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి? నంబర్ 1 ఏమిటనంటే, మనం చెప్పవలసింది దావీదు చెప్పిన మాట, యెహోవా నాకు కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంతే. ఆయన ఏమీ తక్కువ చేయడు అన్నాడు కాబట్టి, నేను తక్కువ చేయను అన్నాడు కాబట్టి నువ్వు ఈ మాటను ప్రకటన చేస్తూనే ఉండాలి. 90వ సంకీర్తనలో 12వ చరణం 15వ చరణం మనం చూసినప్పుడు, సామ్ నెంబర్ 90 వర్స్ 15 మనం గమనిస్తే, చదువు. నీవు మమ్ములు శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్ములను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యమును చూపించు, వారి కుమారులకు నీ ప్రభావము చూపించు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని, ఈ మాట బాబు, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. ఈ మాట మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించినన్నావు, ఆశీర్వదించబడిన పని స్థిరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మళ్ళీ అది అప్ అండ్ డౌన్ జరగడానికి వీల్లేదు. ఏం జరగడానికి వీల్లేదు? అప్ అండ్ డౌన్ అవ్వడానికి వీలు లేదు. ఎప్పుడు కూడా అది స్థిరంగా ఉండాలి. ఆ పని స్థిరంగా ఉండాలి అని అంటే దేవుడిని మనం వేడుకుంటానే ఉండాలి,
ప్రభువును మనం బ్రతిమలాడుకుంటూనే ఉండాలి. మనము వెనక్కి చూడకుండా చేసుకున్న తీర్మానం ప్రకారం ముందుకు వెళ్ళిపోతూ ఆయనతో మనం మాట్లాడిన ప్రకారం ముందుకు వెళ్ళిపోతుంటే ప్రభు సమస్తాన్ని చూసి ఆయన జరిగించి నడిపిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము 2 మాటలు ప్రార్థనలు ఏంటి? ఒకటి, మా చేతి పనిని స్థిరపరచము, మా చేతి పనిని మాకు స్థిరపరచము అని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏంటి? మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని సమాజంలో ప్రకటిస్తూ ఉండాలి. అన్నీ ఉంటప్పుడు కాదు, లేనప్పుడు కష్టాలు ఏంటి? నీకు ఈ బాధలు ఏమిటి? నీకు ఈ కష్టాలు, నీ దేవుడు ఏమయ్యాడు, నీ ప్రభు ఏం చేస్తున్నాడు, నీ ప్రభుని నమ్ముకున్నావు కదా, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు కదా, పండగకి రమ్మంటే రాలేదు కదా, పేరంటానికి రమ్మంటే రాలేదు కదా, కాబట్టి దానికి రమ్మంటే రాలేదు కదా, ఎప్పుడు దేవుడు దేవుడు చర్చి 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 అంటావు కదా. మరి నీ దేవుడు ఏమయ్యాడు అంటే అప్పుడు నువ్వు చెప్పాల్సింది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు ఏమి తక్కువ కాదు, ఆయన నాకేమి తక్కువ చేయడు, చెయ్యలేదు, చెయ్యబోడు. అది మన విశ్వాసం. కాబట్టి ప్రియ సహోదరుడా, సోదరి, ప్రియ కుటుంబ సభ్యులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, యెహోవా మీ చేతుల పనులను ఆశీర్వదించాను. లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు తట్టు చూద్దాం, ప్రభు ముఖ కాంతిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన ఒక్కసారి నీతో మాట్లాడిన ఆ మాట ప్రకారం నువ్వు దేవునితో మాట్లాడవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, ఈరోజు సహోదరుడికి ఇచ్చిన వాగ్దానమును బట్టి నాతో నువ్వు మాట్లాడి ఉన్నావు నాయన, నన్ను నువ్వు దర్శించావు ప్రభువా, నాతో స్పష్టంగా మాట్లాడావు నాయన. నేను ఇంటిలో ఉండిపోతే నాకు ఈ స్వరం వినబడేది కాదు ప్రభువా, నాకు తెలియదు నాయన, నేను ఈరోజు పొందుకోవాల్సిన ఈ దీవెనలు నేను కోల్పోదును ప్రభు. కనుక ఈరోజు నేను వచ్చి ఉన్నాను కనుక నన్ను ప్రత్యేకంగా దర్శించి ఉన్నావు నాయన. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేయండి, ప్రభుతో మాట్లాడదాం. ఒకసారి ఎవరికి వారే ప్రభుతో మాట్లాడదాం, ఎవరికి వారే ప్రభుతో మాట్లాడండి. దేవా, నువ్వు నాతో మాట్లాడావు నాయన, నువ్వు నన్ను ప్రత్యేకంగా దర్శించావు ప్రభు, నువ్వు నన్ను స్పెషల్గా ప్రభు బ్లెస్ చేయడానికి ఇష్టపడ్డావు నాయన. భూ సంబంధంగా దీవెన అయితే ప్రభువా పరలోకానికి ఆశీర్వాదం తీసుకెళ్తుంది నాయన. మేము దీవెన వరకే శాశ్వతం స్థిరపడిపోతున్నాం, కానీ పరలోకానికి నడిపించే ఆశీర్వాదాన్ని వేడుకోవాలని ఈరోజు మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసావు ప్రభువా. నీ మాటకు నేను లోబడుతున్నాను ప్రభు అని ప్రత్యేకంగా ప్రభుతో మాట్లాడాను. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు నేను స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నా ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకొనిన ఆ విధానం బట్టి మీకు స్తోత్రం. మేము స్తుతించగా మీరు మహిమ పొందారు, మేము ప్రార్థించగా మీరు విన్నారు. అందుకనే మాకు ప్రభువా సహోదరుడికి ఇచ్చిన వాగ్దానమును బట్టి మాతో అందరితో సూటిగా మీరు మాట్లాడి ఈ 2025 సంవత్సరంలో మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, హెచ్చించడానికి ఇష్టపడ్డారు. నిన్నే మేము ఘనపరుస్తున్నాం, నిన్నే నేను స్తుతించుచున్నాను ప్రభు. మీ నామాన్నే ఘనపరుచుకోండి. క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామంలో స్తోత్రించి ప్రార్థించి ఈ కుటుంబాన్ని బట్టి నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. కుటుంబ సభ్యులు ఎలా రండి, ఇక్కడ మిమ్మల్ని దీవిస్తాం. నలుగురు వచ్చాయి, ఇలా రండి, ఇక్కడ నిలవండి. ప్రభువా మా దేవానికే స్తోత్రాలు. కుటుంబంపై నీ ఆశీర్వాదం ఉంచము. మొదటి వారం కూడికి పెట్టుకున్నారు, మిగిలిన 2 వారాలు దీవెనకరంగా ఉండినట్లు, మరింత ఉజ్జీవకరంగా ఉండినట్లు ఆశీర్వదించు ప్రభువా. ఈ బిడ్డలు మరింతగా ఉత్సాహంతో ఎన్నెన్నో కార్యక్రమాలు తలపెట్టి అనేకులకు నీ ప్రేమను చాటేవారిగా ఉంచు నాయన. వారి యొక్క హృదయ వాంఛలు తీర్చి వారి ఎడల మీ చిత్తమును జరిగించు ప్రభు. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ బిడ్డలు దీవిస్తున్నాను తండ్రి. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాను సంఘంతో పాటు. యెహోవా మిమ్ములను ఆశీర్వదించునుగాక.
ఆయన సన్నిధి కాంతి మీపై ఉదయించునుగాక. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా ప్రియులారా చేరి వచ్చిన మీ ಎಲ್ಲరికీ, సర్వలోకంలోనున్న పరిశుద్ధులందరికీ ప్రభు వచ్చు పర్యంతము తోడయండి నడిపించునుగాక. షాలోమ్.